గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో రాను రాను రాజకీయ నేతలు రూటు తప్పుతున్నారా? సహనం కోల్పోతూ సమాజానికి వారిస్తున్న మెసేజ్ ఏంటి? మొన్న కౌశిక్ రెడ్డి, నిన్న కేటీఆర్, ఈరోజు ఈటెల రాజేందర్, వారంతా ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? నలుగురిని సముదాయించే వారే ఆవేశంలో ఆలోచించకుండా అలా చేస్తే ఎలా? ఇప్పుడివే ప్రశ్నలు ప్రతి సామాన్యుడు లేవనెత్తుతున్నాడు. నేతలు ఎందుకు వారిని వారు కంట్రోల్ చేసుకోవడం లేదు? ఇదే ప్రశ్నను సంధిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఈటెల ఏంటి, వ్యక్తిపై దాడి చేయడం ఏంటి? చూస్తే కానీ నమ్మని పరిస్థితిది. కానీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేశానికి లోనయ్యారు. పేదల భూములను లాక్కునేందుకు ఓ రియల్ వ్యాపారి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న ఈటెల ఆవేశంతో అతడిపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఈటెల అనుచరులు సైతం ఆ రియల్టర్పై దాడి చేశారు. ఓ ఎంపీగా రాజేందర్ ఆ వ్యాపారికి చెప్పినా సరిపోయేది. కానీ ఆయన ఆవేశంలో చేయి చేసుకోవడంతో తప్పులో పడిపోయారు. ఆయన ఈటెల రాజేందర్ వ్యవహారం అలా ఉంచితే కేసీఆర్ తర్వాత కారు పార్టీలో తానే డ్రైవర్ అని ప్రచారం లేపిన కేటీఆర్ కూడా నోరు పారేసుకున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడడాన్ని పోలీసులు అనుమతించలేదు. మరి ముఖ్యంగా ఆ టైంలో సహనం కోల్పోయారు మాజీ మంత్రి కేటీఆర్. మీడియాతో మాట్లాడితే మీకేనొచ్చింది, అంత భయం ఎందుకు అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడారు ఆయన. వెంటనే కోపంతో కారులో కూర్చొని ముందుకు సాగారు కేటీఆర్. మీడియా మీద దాడి ఎందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడుతుంది మీడియా పాయింట్ ప్రాబ్లం ఏడుంది? ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్కి వస్తారు, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? ఏమి ఇబ్బంది? ఇక పోలీసుల తీరుపై కేటీఆర్ మాట తీరు కాంట్రవర్సీగా ఉంటే, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కౌశిక్ తీరు మాత్రం మాటల్లో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఆలోచన లేకుండా ఆవేశంలో మాట్లాడేస్తారని పబ్లిక్ చెబుతున్న మాట ఇది. అలాగే గతేడాది డిసెంబర్లో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్కు చేరుకున్నారు. ఆ టైంలో బంజారాహిల్స్ సీఐ అత్యవసరంగా బయటకు వెళుతున్నాను, తర్వాత ఫిర్యాదును స్వీకరిస్తారని సీఐ చెప్పడంతో కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఆవేశంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు ఆయన. ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్ పైకి ఆవేశంలో దూసుకువెళ్లి కొట్టుకునేంత పనిచేశారు ఆయన. మొత్తంగా ప్రజలను సమయస్ఫూర్తితో మెలగాలని చెప్పే పొలిటీషియన్లే ఇలా సహనం కోల్పోవడంతో ఇదెక్కడి మాఫియాంగిల్ మామ అంటున్నారు జనాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.